తల్లిదండ్రులుగా మనందరికీ మన పిల్లల భవిష్యత్తే కదా ముఖ్యం. వాళ్లకోసమే కదా మన తాపత్రయమంతా. అయితే మనకు తెలియకుండానే వాళ్ల భవిష్యత్తుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ రాసేస్తోందా? ఈ ప్రశ్న ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తోంది. సో ఈరోజు మనం దీని గురించే కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నిజమే కదా, మన పిల్లలు పెద్దయ్యాక డాక్టర్లవ్వాలి, ఇంజనీర్లవ్వాలి, అంతకన్నా ముఖ్యంగా చాలా సంతోషంగా ఉండాలి. ఇలా మన కలలన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతుంటాయి. మన జీవితమంతా ఆ కలల్ని నిజం చేయడానికే కదా మనం కష్టపడేది. అయితే ఇప్పుడు సీన్లోకి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది. అదే ఏఐ. మనం కంటున్న కలలకి, మన పిల్లల వాస్తవ భవిష్యత్తుకి మధ్యలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి నిలబడింది. అసలిది వాళ్ళని ఎటు తీసుకెళ్తుంది? మంచివైపా, చెడువైపా? నిజంగా ఇది మనల్ని కాస్త ఆందోళనకు గురిచేసే విషయమే. సరే, ముందుగా ఒక విషయం చూద్దాం. ఈ ఏఐ అసలు మన పిల్లల జీవితాల్లోకి ఎప్పుడో ఎలా వచ్చేసింది? చాలామందికి ఇది తెలియనే తెలియదు. అదే విచిత్రం. అది ఎలాంటి చప్పుడు చేయకుండా చాలా సైలెంట్గా వాళ్ల చేతుల్లో ఉండే ఫోన్లలో, టాబ్లెట్లలో, ల్యాప్టాప్లలో ఒక యాప్గా, ఒక ఫీచర్గా వచ్చి కూర్చుంది. ఒక్కసారి ఆలోచించండి. మన చిన్నప్పుడు ఏదైనా డౌట్ వస్తే ఎవరినడిగేవాళ్లం? అమ్మనో, నాన్ననో, లేకపోతే స్కూల్లో టీచర్నో కదా? కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పిల్లలకేదైనా సందేహం వస్తే వాళ్ల మొదటి ప్రశ్న మనల్నే కాదు, అలెక్సానో, సిరీనో లేకపోతే ఓకే గూగుల్నో అడుగుతున్నారు. వాళ్లు సమాచారాన్ని తెలుసుకునే పద్ధతే మొత్తం తలకిందులైపోయింది. హోంవర్క్లో సాయం కావాలన్నా ఏఐ, రాత్రి పడుకునే ముందు కథలు చెప్పాలన్నా ఏఐ, ఏదైనా చిన్న డౌట్ వచ్చినా వెంటనే ఏఐ, చివరికి ఆడుకునే గేమ్స్లో కూడా ఏఐ. ఇలా చూస్తే ప్రతి విషయంలోనూ వాళ్లకు ఏఐనే సమాధానమిస్తోంది. చెప్పాలంటే వాళ్ల ప్రపంచం ఇప్పుడు పూర్తిగా ఏఐ చుట్టూనే తిరుగుతోంది. అంటే మనం గమనించేలోపే, మనకు తెలియకుండానే ఏఐ వాళ్లకొక ప్రైమరీ టీచర్గా మారిపోయింది. వాళ్ల ఆలోచనలని, అభిప్రాయాలని ప్రభావితం చేసే ఒక కనిపించని శక్తిగా తయారైంది. అందుకే తల్లిదండ్రులుగా మనం ఈ విషయంపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇది చాలా అవసరం. సరే, దీనివల్ల ఏంటి ప్రాబ్లం? టెక్నాలజీ మంచిదే కదా అని మనకనిపించచ్చు. కరెక్టే. కానీ ఏదీ కూడా హద్దులు దాటితే మంచిది కాదు. ముఖ్యంగా ఏఐ విషయంలో అదుపు లేకుండా దీని వాడటం వల్ల కొన్ని కనిపించని ప్రమాదాలున్నాయి. అవి ఇవాళ కాకపోయినా భవిష్యత్తులో పిల్లలపై చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మొదటి అతి పెద్ద ప్రమాదం పిల్లల్లో ఆలోచనాశక్తి తగ్గిపోవడం. చూడండి, మన మెదడు కూడా ఒక కండరం లాంటిదే. దాన్ని మనం ఎంత వాడితే, దానికి ఎంత పని చెప్తే అది అంత షార్పుగా, బలంగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక కష్టమైన లెక్క వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి పిల్లలు బుర్రపెట్టి ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ల మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అదే ఏఐని అడిగితే అది క్షణాల్లో రెడీమేడ్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇంకా ఆలోచించే పనే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, కష్టపడి ఆలోచించడం, ఒక సమస్యను లోతుగా విశ్లేషించడం లాంటి చాలా ముఖ్యమైన స్కిల్స్ మెల్లమెల్లగా బలహీనపడిపోతాయి. ఇక రెండో ప్రమాదమేంటంటే, నకిలీ జ్ఞానాన్ని కూడా నిజమని నమ్మేయడం. అంటే ఏఐ ఏం చెప్తే అదే వేదం అనుకోవడం. ఏఐ కూడా తప్పులు చెయ్యొచ్చు. దానికిచ్చే డేటా బట్టి అది పనిచేస్తుందని, దానికి స్వంత తెలివి లేదని పిల్లలకు అర్థం కాకపోవచ్చు. సాధారణంగా ఏదైనా విషయం తెలిసినప్పుడు ఇది నిజమేనా, దీనికి ప్రూఫేంటి అని ప్రశ్నించే అలవాటుండాలి. కాని పిల్లలు ఏఐని ఒక ఆల్ నోయింగ్ ఎన్సైక్లోపీడియాలా చూశారనుకోండి, అది తప్పుడు సమాచారం ఇచ్చినా సరే గుడ్డిగా నమ్మేస్తారు. దీనివల్ల నిజానికి, అబద్ధానికి మధ్య తేడా తెలుసుకోలేని పరిస్థితొస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇక మూడోది, ఇది మనందరికీ బాగా తెలిసిన, మనం రోజూ చూస్తున్న సమస్య. అదే డిజిటల్ అడిక్షన్. గంటలు గంటలు ఫోన్లకే అతుక్కుపోవడం. ఇది కేవలం టైం వేస్ట్ మాత్రమే కాదు, అంతకు మించి చాలా పెద్ద సమస్య. ఈ మాట వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా నిజమిదే. మన పిల్లలు బయటికి వెళ్లి ఫ్రెండ్స్తో ఆడుకోవాల్సిన టైంలో, ఇంట్లో మనతో కూర్చొని మాట్లాడాల్సిన టైంలో వాళ్లు మెషీన్లతో, అంటే ఫోన్లతో, ఏఐ చాట్బాట్స్తో మాట్లాడుతున్నారు. దీనివల్ల వాళ్లు మనుషులకు దూరమై మానసికంగా ఒంటరివాళ్లుగా మిగిలిపోతున్నారు. సరే, ఇప్పటిదాకా మనం ఏఐ వల్ల వచ్చే ప్రమాదాల గురించే మాట్లాడుకున్నాం. అంత నెగటివ్గానే ఉంది. మరి ఏఐ అంటే కేవలం ఒక ముప్పు మాత్రమేనా? లేక దీంట్లో ఏమైనా అవకాశముందా? భవిష్యత్లో ఉద్యోగాల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ కోణంలో కూడా చూద్దాం. ఒక నిజం
మనం ఒప్పుకుని తీరాలి. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోతాయి. ఇది 100% నిజం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడే ఇంకో పాయింటుంది. అదేంటంటే ఏఐని ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా వాడాలో నేర్చుకున్నవాళ్లు వాళ్లే ఫ్యూచర్ లీడర్లవుతారు. రేపటి ప్రపంచం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఇది కూడా అంతే నిజం. మరి ఆ భవిష్యత్తులో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ కావాలి? సింపుల్. ఏఐ చేయలేని పనులు మనం చేయగలగాలి. అంటే క్రిటికల్గా ఆలోచించడం, కొత్త కొత్త ఐడియాలివ్వడం అంటే క్రియేటివిటీ, కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడం, ఇంకా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే విచక్షణ. ఇవి మెషీన్లు చేయలేవు. ఈ స్కిల్స్నే మనం మన పిల్లల్లో పెంచాలి. ఓకే, మనకు ప్రాబ్లమ్స్ ఏంటో అర్థమయ్యాయి, ఆపర్చునిటీస్ ఏంటో కూడా తెలిసాయి. మరిప్పుడు అసలు విషయానికొద్దాం. పేరెంట్స్గా మన కర్తవ్యమేంటి, మనమేం చెయ్యాలి? భయపడి కూర్చోవడం కాదు, కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఉంది. ఏఐని ఒక శత్రువులా చూసి దాన్ని పూర్తిగా బ్యాన్ చేసేయటం పరిష్కారం కాదు. అదే సమయంలో పిల్లల్ని దానికి బానిసలుగా వదిలేయటం కూడా అస్సలు కరెక్ట్ కాదు. మరి మన లక్ష్యమేంటి? సింపుల్. ఏఐని ఒక పనిముట్టుగా, ఒక టూల్గా, తెలివిగా ఎలా ఉపయోగించుకోవాలో మన పిల్లలకు నేర్పించడం. దీనికోసం మనం ఇంట్లో 4 రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. 1. స్క్రీన్ టైంకి స్ట్రిక్ట్ లిమిట్స్ పెట్టండి. రోజుకి 1-2 గంటల అనేది మీ నిర్ణయం, కానీ రూల్ ఈజ్ రూల్. 2. ఏఐ ఏదైనా జవాబు ఇస్తే వాళ్ళని ఊరికే కాపీ చేయమనకండి. సరే, ఇదెందుకు కరెక్ట్ అంటావు, దీని వెనకున్న లాజికేంటి అని అడగండి. ఇది వాళ్ళని ఆలోచింపజేస్తుంది. 3. రియల్ బుక్స్ చదవడం, మనతో, ఇంట్లో వాళ్లతో నిజంగా మాట్లాడటం అనేది నాన్ నెగోషియబుల్, అంటే తప్పనిసరి చేయండి. ఇక 4వది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ ప్రాసెస్లో తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఆప్షనల్ కాదు, అది అత్యవసరం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా, ఎన్ని ఏఐలు వచ్చినా సరే, ఒక బిడ్డకు దారి చూపించడంలో, వాళ్లు పడిపోయినప్పుడు ధైర్యం చెప్పడంలో, వాళ్లకు కావలసిన ప్రేమను పంచడంలో తల్లిదండ్రుల పాత్రను ఏదీ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు కూడా. సో మనమీ చర్చ ముగింపుకు వచ్చేశాం. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన సందేశం ఉంది. ఫైనల్గా చెప్పేదేంటంటే, ఏఐ మన పిల్లల భవిష్యత్తుకు అస్సలు శత్రువే కాదు. నిజమైన ప్రమాదమేంటో తెలుసా? మన నిర్లక్ష్యం. అవును, ఏఐ వాళ్ల భవిష్యత్తును నాశనం చేస్తుందా, లేక వాళ్ల ఎదుగుదలకు ఒక గొప్ప సాధనంగా మారుతుందా అనేది మనం దాన్ని ఎలా వాడతాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ బాధ్యత, ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. మన సరైన గైడెన్సే వాళ్లకు అసలైన రక్షణ.